సెమీ వృక్షం లేదా జమ్మి చెట్టుని హిందువులు విశేషంగా పూజిస్తారు. వైదిక భాషలో సెమీ వృక్షాన్ని అరణి అనే పేరుతోటి పిలుస్తారు. అగ్నిని ఉద్భవించేందుకు కాష్టాంతరం చేత మదింపయోగ్యమైన దారువని అరణి అని అర్థం. అరణ్యవాసానికి వెళుతున్న శ్రీరాముడికి సెమీ వృక్షం విశ్రాంతిని ఇచ్చింది. శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతోటి పూజించాడు. తరువాత రావణునితోటి యుద్ధం చేసి దశమి రోజు విజయం సాధించాడు. పాండవులు 12 ఏళ్లు అరణ్యవాసాన్ని ముగించుకొని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచిపెట్టారు. తరువాత విరాటరాజు వద్ద కొలువుకు వెళ్లారు. సంవత్సరం తర్వాత తిరిగి ఆ ఆయుధాలను ధరించి అర్జునుడు గోగ్రహణంలో కౌరవులపైన విజయాన్ని సాధించాడు. సెమీ వృక్షం రూపంలో ఉన్న అపరాజితాదేవి తనను వేడుకొన్న వారికి సదా విజయాన్ని అందిస్తుంది. అందుకే సెమీ వృక్షానికి అంతటి ప్రాముఖ్యత. అందుకే విజయదశమి రోజు ఆయుధ పూజ వెనక ఆంతర్యం కూడా ఇదే. జమ్మి ఆకుల నుంచి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠవ్యాధి కూడా నశిస్తుంది. జమ్మి పూలను చక్కెరతో కలిపి సేవించటం వల్ల గర్భస్రావం జరగకుండా ఉంటుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, అస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంలాగా పనిచేస్తుంది. తమకు విజయాలు వరించాలని విజయదశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేస్తారు. ఆ చెట్టు ఆకులను తీసుకుని వచ్చి పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు. వినాయక చవితి రోజు చేసుకునే పత్రి పూజ క్రమంలో ఈ ఆకు 12వది. అవాంఛిత రోమాల నివారణకు కూడా జమ్మి ఆకులను ఉపయోగిస్తారు. ఆయుర్వేద మందులలో సెమీ వృక్షం ఆకు, పువ్వులు, విత్తనాలు, చెట్టు బెరడు అన్నిటినీ ఉపయోగిస్తారు. జమ్మి చెట్టు బెరడు 2 మిరియాలు నూరి మాత్రలు వేసుకొని మజ్జిగతో తాగితే అతిసార వ్యాధి తగ్గుతుంది. ఎన్నో రోగాలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ చెట్టును సురభి బంగారం అంటారు. పంచ బిల్వాష్టకాలలో జమ్మి చెట్టు ఒకటి. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన తరువాత సెమీ వృక్షాన్ని పూజించి శ్లోకాన్ని పఠిస్తూ చెట్టుకు ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటు శనిదోష నివారణ కూడా జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో సెమీ పూజ తర్వాత పాలపిట్టను చూసే ఆచారం కూడా ఉంది. సెమీ వృక్షంలో అగ్ని నిక్షిప్తమై ఉంటుంది. యజ్ఞ యాగాదులలో జమ్మి కొమ్మల రాపిడి ద్వారా మాత్రమే అగ్నిని సృష్టిస్తారు. జమ్మిని పూజించి ఆకులను తీసుకొని ఇంట్లోని పూజా స్థలంలో ధనస్థానంలో ఉంచుతారు.